మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మనతో ఉండే సమాజం మనల గురించి రకరకాల వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. మీరు ఎరిగిందేగా. వాళ్ళు ఒక్కొక్క రకంగా మనల్ని మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది, కొన్నిసార్లు బాధ కలుగుతుంది. వీడ ఇక సంపాదించలేడు, ఇక వీడ సాధించలేడు, వీడ అయిపోయాడు, వీడిక జ్ఞానం లేదు, వీడెందుకు నిలబడతాడండి, వీడెందుకు కొనసాగిస్తాడండి. ఇవేగా మనకు వినబడే మాటలు. ఆ మాటలు వినబడినప్పుడల్లా ఆ మనిషి ఎంత వ్యధ చెందుతాడో గమనించాలిగా. ఎప్పుడు ఒక మనిషిని తక్కువగా మాట్లాడకూడదు, ఒక మనిషి యొక్క తలాంతును తక్కువగా అంచనా వేయకూడదు. అంటే వాడి వల్ల కాదు నేనైతే అనేగా భావన. కానీ ఒక్కసారి ఆగి ఆలకించు. ఏ మనిషికి దేవుడు తలాంతు లేక పంపలేదు. ఏదో ఒక తలాంతు చేతే ప్రతి మనిషి పుట్టాడు. కనుక అతడు తన వల్ల కాదు, నిలవలేడు, పడిపోతాడు, చెడిపోతాడు, తన వల్ల కాదు, చేయలేడు, పండించలేడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు మీరు కంగారు పడబాకండి. నేను ఒక సేవకుడిగా చెబుతున్నా, మనల్ని సృష్టించిన వాడు అనామకుడిగా ఇక్కడికి పంపలేదు. ఎందుకు పంపలేదు అని అంత గట్టిగా చెబుతాను అంటే, మనం ఆయన స్వరూపం, ఆయన ఊపిరి మనలో ఉంది, ఆయన మాట మన నోట ఉంది, ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మరి ఎందుకు కంగారు పడాలి? అంటే సృష్టికర్త కూడా నిన్ను ఒక పనికిమాలినవాడిగా చేసి ఇక్కడ పంపడగా. ఆయన దేహం నీకు ఇచ్చాడంటే ఆయన దేహం పవిత్రమైందిగా, నీ దేహం కూడా పవిత్రంగానే ఉంటుందిగా. ఓ సేవకుడిగా చెప్పగలిగింది, ఎప్పుడైతే నీవు నిరాశపడక ఎదురొచ్చే సముద్రానికి కలబరబడి అయ్యో అయిపోయింది అనుకోకల్లా, సముద్రం పొంగుతూనే ఉంటుంది, దారి కనబడతానే ఉంటుంది. నిన్ను ప్రేమించే దేవుడు ఎంత సమర్థుడంటే, అయిపోయింది, వెనక శత్రువు వస్తున్నారు, ముందు సముద్రం ఉంది, వీడు గతేమిటి అంటారు. నా దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు భయపడబాకండి, నేను మిమ్మల్ని నిలబెడతాను, నడిపిస్తాను, అద్దరికి చేర్పిస్తాను, అద్భుతం జరిగిస్తాను. ఆ దేవుడు గొప్పవాడేగా. పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వాక్యం. అక్కడ ఒక జనమంతా చేరి అతడు నిలవడు, అతడు పడిపోతాడు, అతడు భక్తిలో ఉండలేడు, ఈ వ్యాపారం చేయలేడు అంటూ వ్యాఖ్యానం చేసేవాళ్ళకి సమాధానం. రాయబడిన మాట ఏమిటి తెలుసా? అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తిమంతుడు. విన్నారా? అతడు నిలుచును. మనుషులేమో పడిపోతారు అంటున్నారు, అయిపోయింది అనుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ద్రాక్షారసం అయిపోయింది కానాను వివాహంలో, అయిపోయింది అన్నారుగా. కానీ దేవుడు అతను నిలబెట్టాడు. అతను బలపరుస్తూ తానే నిలబడి నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆ వివాహాన్ని ఘనంగా మారిస్తే అందరూ చూస్తున్నారు. అయిపోయింది అనుకున్నామే. మనుషులు అయిపోయింది అనుకుంటారు, చేతగానివాడు అంటారు, నీ వల్ల కాదు అంటారు. కానీ నువ్వు దేవుడి చేతిలో ఉంటావా? దేవుని హస్తపనుడిలో దాచబడతావా? దేవుని మీద ఆధారపడతావా? నాకు నీ ఉన్నావయ్యా అని, నా సృష్టికర్తవు నీవేవని ఎప్పుడైతే ఆయనపై ఆనుకుంటావో ఆయన చేయగలిగిన వాడేమిటి తెలుసా? అలాంటి బద్దలైన పరిస్థితిలో నిలబెడతాడు, కృంగిన పరిస్థితిలో నిలబెడతాడు, అవమానాల చోట నిలబెడతాడు. తర్వాత నిన్ను బలపరిస్తే చూసేవాడికి ఆశ్చర్యం అనిపిస్తుంది. బాలుడను దావీదును నిలబెట్టరా? అహంకారిని మెడబెట్టి గెంటినట్టుగా ఒక్క దెబ్బతో చావు దెబ్బ కొట్టి విజయ పతాకంతో ఇతను ఊరేగించడా? నేను ప్రకటిస్తున్న యేసు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నీ పక్షాన కార్యాలు చేస్తాడు, నిన్ను తప్పక నిలబెట్టి శక్తితో పంపగలిగిన వాడు. ఈ రోజు నుంచి నీ సమస్యలన్నిటి మీద నీకు జయమే కలుగునగాక. ఒక ప్రార్థన నేను చేస్తాను. ఆయనను నమ్మండి, ఆయన చేతులు వరగండి, ఆయనపై ఆనుకొనండి, విశ్వాసంతో మోకరించండి. అయ్యా నన్ను కనికరించి, పరిస్థితుల్లో నేను చేతగాని వాడిని అయిపోతున్నానయ్యా, అయ్యా నేను నిలవలేనేమోనేమో అని అనుకుంటున్నానయ్యా అని చెప్పి చూడు. ఆయన ప్రభావం ఎట్లా వచ్చి నిన్ను కౌగలించుకుంటుందో నీవే చూస్తావు. పరిశుద్ధుడను ప్రేమాముడైన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు. ఎవరెవరైతే నిరుత్సాహపరచబడుతున్నారో,
కించపరచబడుతున్నారో, అవమానపరచబడుతున్నారో, అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నారో, అట్టి పరిస్థితుల్లో తలదించుకున్న వారికి నీవు చేయూతనివ్వాలి, నీవు నిలబెట్టాలి. వాడు ఘనుడిగా ఉండి ఏలేవారిగా కనబడాలి. అసమర్థులం అనుకున్నాం, కానీ సామర్థ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నారే అని పలికి ఒక సాక్ష్యం వినబడినట్లు వారిని దీవించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. జ్ఞానము, తెలివితేటలు, చురుకుదనం, వివాహ విషయాల్లోనూ, శుభకార్యాలు జరగటంలో, పెద్దలకు ఆరోగ్యం కలగటంలో, అందరికీ రక్షణ కలగటంలో నీవేగా కార్యం చేసేవాడు. ఆ కుటుంబాలు నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. భార్యాభర్తల మధ్యలో ఐక్యత కలిగొచ్చేయండి. సంతానం కలిగిన నోటి నిండా నవ్వుతో పరిగెత్తేడుగా సహాయం చేయండి. నీకు సాక్షులుగా ఉండాలి. కష్టార్జితం దీవెనకరంగా ఉండాలి. ఇతరులకు పెట్టగలిగేట్టుగా ఉండాలి. రక్షణ భాగ్యం దీవించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.